హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. దాదాపు అక్కడ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా మరి అక్కడ ఫస్ట్ హాఫ్ చూసి మరి సెకండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా అక్కడ ఫోన్లు కానీ టీవీలు అని ఆఫ్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా అయితే ఫస్ట్ హాఫ్ లో మన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడ పవన్ శ్రవంత్ అక్కడ మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ హాఫ్ లో ఒక పాయింట్ కూడా తీసుకురాలేడు అక్కడ పవన్ శ్రవంత్. బట్ సెకండ్ హాఫ్ లో అక్కడ మనం చూసుకుంటే 12 పాయింట్లు అయితే తీసుకొచ్చిండు. మరి ఒకటే ప్రతి రైడ్ లో కూడా అక్కడ పాయింట్ అయితే తీసుకొచ్చిండు. సో కాబట్టి అక్కడ మ్యాచ్ అయితే గెలిచింది. అండ్ మూమెంట్ మొత్తం అక్కడ మన తెలుగు టైటన్స్ వైపు క్యారీ అయిందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్ లో మరి సెకండ్ హాఫ్ లో మన ఇబ్బంది అయితే పడ్డరు. బట్ ఈ మ్యాచ్ లో సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి కంబ్యాక్ అయితే వేసిండు. మరి ఫస్ట్ హాఫ్ లో ఏకంగా అక్కడ మనం చూసుకుంటే 8 పాయింట్ల డిఫరెన్స్ తోనే అక్కడ గుజరాత్ టైటన్స్ అయితే డామినేట్ అయితే వేసింది. బట్ సెకండ్ హాఫ్ లో అక్కడ మనం చూసుకుంటే ఆ 8 పాయింట్లని రాలి చేయడం కాక ఇంకా 4 పాయింట్ల తేడాతో అయితే గెలిచిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే రైడింగ్ లో మాత్రం అక్కడ చాలా బెటర్ మన వాళ్ళు అయితే రాణించిల్లు. అక్కడ పవన్ శ్రవంత్ కానీ ఫస్ట్ హాఫ్ లో విజయ్ మాలిక్ కానీ అండ్ ఆశిష్ నార్వల్ కానీ సో ముగ్గురు కూడా చాలా బెటర్ గా రాణించిల్లు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒకసారి మన స్కోర్ కార్డ్ అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో మన తెలుగు టైటన్స్ జస్ట్ 11 పాయింట్స్ మాత్రమే సాధించింది. అండ్ అక్కడ గుజరాత్ జెయింట్స్ అక్కడ 18 పాయింట్స్ అయితే సాధించింది. అక్కడ 7 పాయింట్స్ తేడాతో అయితే లీడ్ లో ఉన్నారు వాళ్ళైతే. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడ మరి ఫుల్ టైం వచ్చేసి సెకండ్ హాఫ్ లో 36 పాయింట్స్ మన తెలుగు టైటన్స్ సాధిస్తే అక్కడ గుజరాత్ జెయింట్స్ 32 పాయింట్స్ మాత్రమే సాధించింది. 4 పాయింట్ల తేడాతో అయితే మరి ఈ మ్యాచ్ అయితే మన తెలుగు టైటన్స్ అయితే గెలిచింది. ఇక పవన్ శ్రవంత్ అయితే మరి ఇంజూరీ నుంచి వచ్చిన తర్వాత మొదటి సూపర్ 10 అని చెప్పుకోవచ్చు. ఇక 100 పాయింట్స్ కూడా మరి రీచ్ అయ్యిండు ఈ మ్యాచ్ ద్వారా పవన్ శ్రవంత్. మొత్తం అక్కడ పవన్ శ్రవంత్ ఈ మ్యాచ్ లో మొత్తం 12 పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు. ఇక విజయ్ మలిక్ 8 పాయింట్స్, ఆశిష్ నార్వల్ 6 పాయింట్స్. ఇక డిఫెన్స్ లో అక్కడ మనం చూసుకుంటే సాగర్ రావల్ మొత్తం అక్కడ 5 అటెంప్ట్స్ లో మన అక్కడ 3 అన్సక్సెస్ఫుల్ టైకిల్స్ ఉన్నాయి అండ్ 2 సక్సెస్ఫుల్ టైకిల్స్ అయితే ఉన్నాయి. సో ఇతను కూడా చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అక్కడ సాగర్ రావల్ అయితే. ఇక అజిత్ పవార్ కూడా ఒక పాయింట్ అయితే తీసుకొచ్చిండు. బట్ 2 అన్సక్సెస్ఫుల్ టైకిల్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. ఇక వీరిద్దరితో పాటు క్రిషన్ దూల్ కూడా ఒక పాయింట్ మాత్రమే తీసుకొచ్చిండు. అక్కడ మనం చూసుకుంటే అన్సక్సెస్ఫుల్ టైకిల్స్ వచ్చేసి 5 అయితే కనబడుతున్నాయి. ఇక అంకిత్ జిగ్లన్ ఒక పాయింట్ తీసుకొచ్చిండు. 2 అన్సక్సెస్ఫుల్ టైకిల్స్ అయితే వేసిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే మన డిఫెన్స్ యూనిటీ మళ్ళీ కూడా అక్కడ కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ రైడింగ్ ఏమిటి అక్కడ ఈ మ్యాచ్ అయితే గెలిచింది. డిఫెన్స్ లో టూ మచ్ ఇబ్బందులు అయితే మనోళ్ళు అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. డిఫెన్స్ లో మొత్తం అక్కడ చూసుకుంటే మొత్తం అక్కడ జస్ట్ 5 పాయింట్స్ మాత్రమే తీసుకొచ్చారు డిఫెన్స్ లో మొత్తం మ్యాచ్ మొత్తంలో. మిగతా పాయింట్స్ అన్ని కూడా అక్కడ మరి మన రైడర్స్ తీసుకొచ్చారు అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్లో ఉన్నాయని మరి ఈ విధంగా డిఫెన్స్ ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. మరి ప్రతి మ్యాచ్లో కూడా రైడర్స్ పెట్టయితే మ్యాచ్ అయితే గెలవదు. ఇంకా మనకి ఈ లీగ్ స్టేజ్లో 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఆ రెండింటికి 2 కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ 2 మ్యాచ్లు గెలిస్తేనే అక్కడ మరి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్క మ్యాచ్ గెలిచిన ఛాన్స్ ఉంటుంది, బట్ మిగతా టీంల పైన ఆధారపడి అయితే ఉంటుంది. 2 గెలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దట్టు టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది మరి ఇంకా 2 మ్యాచ్లు గెలిచినాం అనుకో. సో కాబట్టి మరి 2 మ్యాచ్లు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ కాబట్టి ఒక మ్యాచ్ అక్కడ పాట్నా పైరేట్స్తో ఉంది, ఇంకొక మ్యాచ్ వచ్చేసి పునేరి పల్టన్తో ఉంది. ఆ 2 మ్యాచ్లు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి డిఫెండర్స్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ మన రైడర్స్ ఏటైతే మ్యాచ్ అయితే గెలిచింది. పవన్ శ్రవంత్ ఎట్టకెళ్ళక అక్కడ కంబ్యాక్ అయితే చేసిండు విత్ ది విన్తోని. సో ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది ఈ టీం మాత్రం. బట్ డిఫెండర్స్ దగ్గర నుంచి అయితే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే రావాలి. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకున్నారో.